విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అంటే ఏమంటే కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. ఎవరి ఆత్మను వారి ద్వారానే మనసును ఉద్ధరించుకోవాలి అని. ఎలా ఉద్ధరించుకోవాలి? ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది, మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోనేకి అవుతుంది అని. అంటే గురువు కూడా ఎంతవరకు మనకి సహాయపడతాడు అంటే ఒక మార్గ నిర్దేశకుడు. భగవంతునికి భక్తునికి మధ్య వారధి ఎవరంటే గురువు. ఇప్పుడు మనం పడవలో వెళ్తున్నాము, పడవ మందే, దానికి కావాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ మందే. మనం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలా? తెడ్డు ఉండాలి. తెడ్డు లేకపోతే పని కాదు కదా. తెడ్డు ఉన్న తర్వాత మన చేతులతో మనము ఇలా అంటూ ఉంటే అది వెళ్తుంది ఎక్కడికి? తీరం దాటి మనం గమ్యస్థానం. అట్లనే ఈ గురువు కూడా మార్గం ఉపదేశిస్తాడు. ఎలా? ఇప్పుడు మా ఇంటికి రావాలంటే మీరు ఒక రూట్ నుంచి రావండి నేను చెప్పగలను. నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని మోసుకొని రాలేను కదా. అలాగే గురువు ఉపదేశాన్ని తీసుకొని గురువు చెప్పినట్లుగా మీరు కావచ్చు నేను కావచ్చు ఆచరిస్తే మనకి ఏది కావాలో అది భగవంతుడి దగ్గర నుంచి విశ్వం నుంచి లభిస్తుంది. అలా కాకుండా ఊరికే క్లాసులకు వస్తామప్ప, నేను ఆదివారము 10:30కి వచ్చాను, 4 గంటల వరకు ఉన్నాను, బాగా విన్నాను క్లాసు, కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదు అంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎప్పుడైనా కూడా గురువు ఏం చెప్తున్నాడు శ్రద్ధతో వినాల. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది అని అర్థం. మీరు ఆ శ్రద్ధతో వింటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక వీడియోలు పెడుతున్నాను, మీరు ఇంత పెద్దగా రాస్తున్నారు దానికి, ఆడియో రూపంలో కావచ్చు, టైప్ చేయటం కావచ్చు, కానీ మీరు పాటించాలి కదా. పాటించుకోకుండా ఊరికే వీడియో విని ఇంత పొడవు రాస్తే ఏం ఉపయోగం ఏముంటుంది? దానివల్ల మీకే ఉపయోగం లేదు, నాకే ఉపయోగం లేదు. నేను చెప్పిన మీరు ఆచరిస్తే దానివల్ల మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భవిష్యత్తు ఉపయోగపడుతుంది. భగవంతుని నుంచి అన్ని బ్లెస్సింగ్స్ అంటే శుభాలు జరుగుతుంది, అంటే లాభాలు. ఏమేం కాదో మనకి ఏమైతే మనకి భవిష్యత్తులో నీతిగా నిజాయితీగా ధర్మంగా ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ భగవంతుడు నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు? గురువు ద్వారా. ఎలా? గురువు చెప్పినట్టుగా వింటే. ఊరికే వస్తేమప్ప క్లాస్కి పోతేమప్ప అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు కొద్దిమంది ఎలా ఉన్నారంటే, పాత వాళ్ళ కథ నేను చెప్పేది, లేస్తమా, కాఫీనో టీనో తాగినామా, టిఫిన్ చేసామా, తర్వాత ఏదో పని ఉంటే చేసినామా, మళ్ళీ మధ్యాహ్నం భోంచేసినామా, మళ్ళీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత పడుకున్నామా లేదా పని చేసినామా, సాయంకాలం మళ్ళీ కాఫీనో టీనో తాగినామా, మళ్ళీ ఇంటికి వచ్చినామా, మళ్ళీ భోంచేసినామా, మళ్ళీ టీవీను చెత్త అదంతా వీడియోలు అవి ఇవి అన్నీ చూసినామా, పడుకున్నామా. దీనివల్ల ఏం ఉపయోగము? దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నాకే ఉపయోగం లేదు, మీకే ఉపయోగం లేదు. మీరు బాగుపడాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే, మీరు కోటీసులు కావాలంటే, మీరు గొప్ప వాళ్ళు కావాలంటే, మీరు సొసైటీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావాలంటే శ్రద్ధతో చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది, ఆత్మజ్ఞానం. అన్ని జ్ఞానాల కంటే ఆత్మజ్ఞానం చాలా గొప్పది. అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే భగవంతుని జ్ఞానం. అంటే ఆత్మస్వరూపులు. ఎవరు ఆత్మస్వరూపులు? ఆత్మలో ఎవరు ఉంటారో భగవంతుడు. ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే మనం నిరంతరము సాధన చేస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి, జపం చేస్తూనే ఉండాలి, భగవన్నామ స్మరణ చేస్తూనే ఉండాలి. దానికి టైం అంటూ లేదు. ఈ టైంలోనే చేయాలా, ఇక్కడే చేయాలా, పొద్దునే చేయాలా, సాయంకాలమే చేయాలా, మధ్యాహ్నమే చేయాలా, రాత్రి చేయాలి. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా మనం భగవన్నామ స్మరణ ఉచ్చరిస్తూనే ఉండాలి. ఈ ఉచ్చరిస్తూ ఏమవుతుందంటే మనలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము రాగి పాత్ర రుద్రాభిషేకం చేసేటప్పుడు చాలా అశుభ్రంగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము? పీతాంబరితో శుభ్రం చేస్తాం. శుభ్రం చేసిన వెంటనే ఏమవుతుంది? రాగి పాత్ర తల మెరుస్తుంది. అలాగే మన మనిషి కూడా కలితమై ఉంటుంది కదా, చాలా కలుషితమై ఉంటుంది కదా. మరి ఈ కలుషితాన్ని మనము శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే. అక్కడ ఓకే పీతాంబర వాడదాం, ఇక్కడ లోపల పీతాంబర వాడే కాదు కదా. ఏం వాడాలి మరి? భగవన్నామ స్మరణ వాడాలి. ఈ భగవన్నామ స్మరణ మనము మాట్లాడినవాడు, కూర్చున్నవాడు, లేచినవాడు చేస్తూ ఉంటే అప్పుడు మన మనసు పవిత్రమైపోతుంది. ఎప్పుడైతే పవిత్రమవుతుందో మన మనసు, అప్పుడే మనకి గురువు మీద కానీ, విశ్వం మీద కానీ, తర్వాత మనం చేసే కార్యక్రమాలు ఏదైనా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, అప్పుడే అవన్నీ సఫలమైపోతుంది. అలా కాకున్నంత వరకు
మీరు ఎన్నిసార్లు క్లాస్కి వచ్చినా, ఎన్నిసార్లు టాస్కులు చేసినా, ఎన్నిసార్లు ఇంత ఇంత పెద్ద దానికి నాకు రిప్లై ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మీ మనసు మారాలి. మీ మనసు మారితే తప్ప ఇవన్నీ మీకు చేంజ్ కావు. ఇప్పుడు కొద్దిమంది ఉంటారు, కొద్దిమందికి 21 రోజుకి 41 రోజుకే దీక్షల్లోనే వాళ్ళకి సఫలమైపోయింది వాళ్ళ కోరికలు. మరి కొద్దిమంది కాదు. ఎందుకు కాదంటే వాళ్ళ మనసు సరిగ్గా లేదు, వాళ్ళ గురుభావం సరిగ్గా ఉండదు, వాళ్ళ గురువు మీద భక్తి ఉండదు. ఊరికే వస్తమే పోతమే తింటమే అని ఇప్పుడు చెప్పానే అలాగే ఉంటుంది. ఇవంతా ఎలా అవుతుంది అంటే మన సాధన కూడా బుడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. బుడిదలో పోసిన పన్నీర్ ఏమిటికన్నా పనికి వస్తుందా? అలాగే ఈ సాధన కూడా. అందుకే నేను చెప్పేది ఏమిటంటే మీరు ఈ రూట్లో ఉన్నారు, ఈ సాధన చేస్తున్నారు, ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారంటే మీరు గత జన్మలో చాలా పుణ్యం చేసినట్టు. ఇది నేను మీకోసం చెప్పటం లేదు, ఇది వాస్తవం. ఇది మా గురుదేవులు చెప్పిండే మాట. నా దగ్గరికి ఎవరైతే క్లాస్కి వచ్చి వింటున్నారో నాన్న వాళ్ళంతా పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు. వాళ్ళకే ఇప్పుడు అలాంటి వారందరూ నా క్లాస్ వింటున్నారని మా గురుదేవులు చాలాసార్లు క్లాస్లో చెప్పేవాడు. అట్లనే నేను కూడా ఏం చెప్తున్నానంటే మీరు ఆధ్యాత్మికమైన రూట్లోకి వచ్చారు, విశ్వప్రార్థనలోకి వచ్చారు, రుద్రాభిషేకంలోకి వచ్చారు, భక్తిలోకి వచ్చారు, గురువు దగ్గరకు వచ్చారు, క్లాస్ వింటున్నారు అంటే మీరు చాలా పుణ్యాత్ములు. ఈ పుణ్యాన్ని మనం ఏం చేయాలి? రోజు రోజుకి పెంచుకోవాలి. పోల ఎలా పెంచుకునేది? ఇది ఇప్పుడు బ్యాంకులో మనకి డిపాజిట్ ఆర్డీ అనుకోండి, అంటే నెల నెల రికవరీ డిపాజిట్. నెలకు ఒక 5,000 వేసినాం అనుకోండి, 12 నెలలకు ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఒక నెల కట్టి 2 నెలలు కట్టలే, 3 నెలలు కట్టలే, 12,000 అవుతుందా? 60,000 అవుతుందా? లేదు కదా, 10,000 అంతే ఉంటుంది కదా. తర్వాత ప్రీమేచ్యూర్ క్లోజ్ అన్నామనుకోండి, ఏమవుతుంది? ప్రీమేచ్యూర్ క్లోజ్ మనం కట్టిండే అమౌంట్లోనే తగ్గిపోతుంది. ఇది బ్యాంకర్స్ అందరికీ తెలిసిందే విషయం ఇది. అట్లనే మీరు కూడా ఏం చేయాల? గురువుది ఏ రోజు చెప్తే ఆ రోజు టాస్క్ చేయాల. అంతేగాని నేను బిజీగా ఉన్నాను, నేను ఖాళీగా లేను. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మన భారతదేశంలో నలుగురు బిజీ పర్సన్స్. 1 ప్రధానమంత్రి గారు, 2 రాష్ట్రపతి గారు, 3 ముఖ్యమంత్రి గారు, 4 గవర్నర్ గారు. మిగతా వాళ్ళంతా బిజీ కాదు, నటిస్తున్నారు. బిజీ 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 అని మేము నటిస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఎందుకు బిజీ అని మనం నటించాలి? ఎప్పుడైతే భగవంతుని వైపు మనం ఒక అడుగు వేస్తామో భగవంతుని మన వైపు 100 అడుగులు వేస్తాడు. అర్థమైందా? అందుకే నేను చెప్పేది ఏమిటంటే మీరు శ్రద్ధగా నేను ఏదైతే మీకు ఇచ్చానో టాస్క్లు, ఏవైతే మీకు నేర్పించానో అవన్నీ ఎవ్రీడే ప్రతిరోజు మీరు చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే చేస్తూ 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 ఉన్నామో మీకు ఒక్కరోజుగా అన్నీ మీరు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే లభించాలో అనుకుంటున్నారో అవన్నీ మీకు వచ్చేస్తాయి. విశ్వానికి, పంచభూతాలకి, గురుదేవులకు కృతజ్ఞతలు.